ఆశ్చర్య క్రియలను తండ్రి అన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప కరుణాలపై మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎంతవరకు తండ్రి మీ దాసును మీరు నిలబెట్టుకున్న వారికి నా విధానం బట్టి మీకు స్తుతులు. మరికొద్ది నిమిషాలు మీ మాటలు మీ ప్రియులకు అందించవచ్చు. నేను మాట్లాడితే ప్రయోజనం లేదుగా, మీరు మాట్లాడితే ప్రయోజనం. తండ్రి మీ శక్తి కలిగిన మాటను నాకు అనుగ్రహించమని వేడుకుంటున్నా. మీ ప్రియులకు అర్థమయ్యే రీతిగా బోధించగలిగిన సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించండి తండ్రి. వీని విడిచిపెట్టడం వాటిని హృదయం నుండి భద్రపరచడం, వాటి ప్రకారంగా జీవించడానికి మీకు అనుగ్రహించండి. ప్రతి విషయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమం అంతటిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామ ఘనత కొరకు జరిగించుకోండి. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరట నా శుభవందనాలు. ప్రియులారా, మనం అనుకున్న రీతిగా దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చి ఆయన మాటలు నేర్చుకోవటానికి ఈ ఉపవాస కూడికకు చేసిన మీరందరూ చాలా ధన్యులు. మరొకసారి చెబుతున్నాను, ఈ ఉపవాస కూడికి వచ్చిన మీరందరూ చాలా ధన్యులు. రానివారు ఇంకా అది చెప్పక్కర్లా. పిల్లరా, ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నాను అంటే ఈ ఉపవాస కూడికల్లో ఎన్నో విలువైన విషయాలు మనం నేర్చుకుంటాం. ఒక భయంకరమైన సమస్యలో మనల్ని వేధిస్తూ ఉంటుంటే ఆ సమస్య నుండి విడుదల పొందాలి అంటే ఎవరొకళ్ళ దగ్గరికి వెళతాం, సహాయం కోరుతూ ఉంటాం. కొన్ని ఆ పరిస్థితులు కూడా కొంతమంది దగ్గర కావు, కానీ ఎలాంటి సమస్యనైనా ఒక ఆయుధముతో మనం జయించవచ్చు. ఏంటి ఆయుధం అంటే? ఏంటి ఆయుధం? ఉపవాస ప్రార్థన. ప్రియులారా, దీనికి ఇచ్చిన ప్రాముఖ్యత బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి, ఎంతో ఉంది. ఈ ఉపవాసం ద్వారా జరిగిన కార్యాలను కనుక మనం చూసుకుంటూ ఉంటే చాలా కార్యాలు జరిగాయి. దీనికి ఒక పెద్ద టైటిల్ ఒకటి పెట్టేసుకొని దాని గురించి ఒక్కొక్క విషయాన్ని కనుక మనం ఆలోచించగలిగితే ఎన్నో విషయాలు, ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు జరిగాయి. ఆ కార్యాలన్నిటిని గురించి ఒక్కొక్కటిగా ఈ దినాన్ని మనం నేర్చుకుందాం. ఎన్నో ఉన్నాయి. ఏదైనా బలమైన కార్యం జరగాలి అంటే అది ఉపవాసం ద్వారా. కొన్ని పరిస్థితులు అనుకూలత లేనప్పుడు భక్తులైన వారు ఏం చేశారంటే ఉపవాస ప్రార్థన. పిల్లరా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు పొందారు, రాజ్యాలను జయించారు. కొన్ని చోట్ల రాజు సైతం కూడా రాజు హృదయాన్ని కదిలించింది ఏంటంటే ఉపవాస ప్రార్థన. పిల్లరా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో చాలా జాగ్రత్తగా ఎలా ఉండాలి ముందర నేర్చుకుందాం. కార్యాలు పక్కన పెడదాం, ముందర ఈ ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఎలాంటి కార్యాలు జరుగుతాయి మనం తర్వాత తెలుసుకుందాం. అసలు ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఎలాగ ఉండాలి మనం అన్న విషయం తెలిస్తే కదా ఉపవాస ప్రార్థనలో జయించవలసిన కార్యాలు మనం తర్వాత తెలుసుకుంటాం. ఎలా ఉండాలో తెలియాలి కదా, అవునా కదా? ఎలా ఉండాలి ఉపవాస ప్రార్థన? ఎలా ఉండాలి? పొద్దున్నే 4 ఇడ్లీ తినేసేసి ఒక గ్లాస్ పాలు తాగి చేస్తే ఉపవాసమా? లేకపోతే 2 గుడ్లు తిని ఒక కప్పు కాఫీ తాగి అది ఉపవాసమా? మరి ఎలాగా? పనికి వెళ్ళిపోయి పని దగ్గర, నేను ఇందాక సహోదరుడు చెప్పాడు కదా, చాలా మంది ఉపవాసం అంటారు, ఎక్కడికి వెళ్ళిపోతారు? పని చేసుకుంటూ ఉంటారు. అలా ఉంటే ఉపవాసం ఎలా జరిగించాలి? ఉపవాస కోరికలు, ఈ ఉపవాసం ఎలాగా మనం జరిగించాలి? కొంతమంది అయితే నేను చూసి కళ్ళారా ఉపవాసం అంటాడు, 1/2 డజన్ అరటికాయలు తెచ్చుకుంటాడు. ఎంత? 1/2 డజన్ అరటికాయలు తెచ్చుకుంటారు. దీనికి తోడు ఖర్జూరాలు,
ఇవన్నీ తెచ్చుకుంటాడు. అవి నీళ్ళల్లో నానేసుకుంటాడు. మజ్జిగ ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని, ఏంటి మేస్త్రి ఇలాగ ఉండవంటే, ఇవాళ శుక్రవారం కదా, ఉపవాసం. ఏం తీసుకుంటున్నాడు ఈ ఉపవాసానికి? అరడజన అట్టికాయలు, ఎండి ఖర్జూరాలు ఒక 4-5 తెచ్చుకుంటాడు. మజ్జిగ ప్యాకెట్ ఒకటి తెచ్చుకుంటాడు. తెచ్చుకొని ఇవన్నీ తింటూ, మేమందరం అన్నం తింటూ ఉంటుంటే ఇవన్నీ తింటూ ఉపవాసం అంటాడు. పిల్లరా, ఉపవాసం అంటే ఎలాగ ఉండాలి? ఇంకా చాలా మంది ఉపవాసం అనగానే అందరికి కనపడాలి కదా, మొహం ఎలాగెళ్ళిపోయింది. నేను ఏం చేస్తున్నానో తెలుసా? ఉపవాసం ఉంటున్నాను. కాబట్టి మనుషులందరికీ కనపడే విధంగా ఎలాగుంటారు? వాలిపోతాం. మనం ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలియాలంటే దేవుడికి తెలియాలి. అసలు ఈ ఉపవాసాన్ని ఎలాగ మనం ప్రారంభించాలో ఒక మాటను తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. చూద్దాం ప్రియులారా. మత్తయి గారు అసలు ఉపవాసం ద్వారా జరిగే కార్యాలు, ఉపవాస ప్రార్థన ద్వారా జరిగే కార్యాల గురించి తర్వాత తెలుసుకుందాం. అసలు ఉపవాసం ఎలాగ ఉండాలో తెలిస్తే కదా ఆ కార్యాలు ఎలాగ పొందుకోవాలో మనకు తెలిసేది. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 16వ వచనం చాలా జాగ్రత్తగా మనం నేర్చుకున్నప్పుడు, మీరు ఉపవాసము చేయునప్పుడు, చాలా జాగ్రత్తగా విందామండి. మీరు ఉపవాసము చేయునప్పుడు, ఎవరైనా కావచ్చు, ఉపవాసం చేసే ప్రతి ఒక్కరు, ఉపవాసం చేసే ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నారు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకడి అన్నాడు. వేషధారులు ఏం చేస్తూ ఉంటారు? ఎలాగుంటారు ఉపవాసం ఉన్నప్పుడు? పక్కనంటి వాళ్ళకి చెబుతారు, వీళ్ళకి చెబుతారు, అమ్మ ఆ వంట ఉపవాసం ఉందంట. ఉపవాసం ఉంది కాబట్టి నీరసం అయిపోయింది. ఉపవాసం ఉన్నప్పుడు ఎలాగ ఉండాలి? నీరసంగా ఉండాలి కదా. పిల్లరా, ఉపవాసం ఉన్నప్పుడు మన ముఖం ఎలాగ ఉండాలో తెలుసా? ఫ్రెష్గా ఉండాలి. కానీ చాలా మంది ముఖాల్లో ఏం కనపడిద్ది అంటే అర్థమైపోయింది అనమాట, వీళ్ళు ఖచ్చితంగా ఉపవాసం. ఇంకా చూడండి, నడక కూడా మారిపోయింది. ఏందమ్మా నీ నడక కూడా మారిపోయింది, నీ పరిస్థితి మారిపోయింది అంటే ఈరోజు ఉపవాసం. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ముఖములై ఉండకూడదు. దుఃఖముఖం పెట్టదు. వేషధారులు ఏం చేస్తారు? నటిస్తూ ఉంటారు. ఏం చేస్తారు? వేషం వేస్తారు. నటించే వారిని వేషం అంటున్నారు. వేషధారుల వల్ల ఉండొద్దు అంటున్నారు. మీరు ఉపవాసం ఉంటున్నారా? మీరు వేషధారులా కనపడద్దు. అందరికి టామ్ చేసుకోవద్దు. మీరు మీ ముఖం ఎలాగ ఉండాలి అంటే దుఃఖంతో, నీరసంతో ఉండకూడదు. ఎలాగ ఉండాలి మీ ముఖం అంటే తేజరిల్లుతూ ఉండాలి. అలాగ ఉండొద్దు. తాము ఉపవాసము చేయనట్టు మనుషులకు కనబడవాలని వారు ఏం చేస్తారంటే తమ ముఖమును వికారంగా మనుషులకు కనపడాలి. ఎవరు కనపడాలంట? అతయ్య నేను ఎలాగున్నాను తెలుసా? ఇప్పుడు ఇవాళ ఏం చేశాను తెలుసా? ఉపవాసం ఉన్నా అన్నా, నేను ఉపవాసం. ఎలా? మాటలతో చెప్పరు. ఎలా చెబుతారు? మాటలతో చెప్పటం కాదు, ఇది ముఖంతోనే చూపిస్తారనమాట. అర్థమైపోతా ఉండేది ఇక కొన్ని పరిస్థితులు. ఇవాళ నేను స్కూల్కి వెళ్ళకూడదంటే వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే వేషం వేస్తూ ఉంటారు. నాకు కడుపులో నొప్పి వచ్చేసింది, కొంతమందికి తలనొప్పి వచ్చేసింది, మరి కొంతమందికి జ్వరం వచ్చేసింది. వాళ్ళు మాటలతో చెబుతారా? వాళ్ళు యాక్షన్తో చూపిస్తూ ఉంటారనమాట. ఆ యాక్షన్తో చూపించాలే ఏమైపోతే ఎలా ఇడికేదో బాగాలేదని చెప్పేసి వాళ్ళని ఏం చేస్తాం? ఇంటికాడ ఉంచుతాం. అలాగే మనుషులు కూడా ఉపవాసం ఉన్నప్పుడు ఎలాగ ఉంటున్నారు అంటే మనుషులకు కనపడాలని నీరసంగా మొహం పెట్టేసేసి వికారం చేసుకుంటారంట. ఏంటయ్యా నువ్వు ఇలాగున్నావంటే ఇలా ఏం చేస్తానని తెలుసా? నేను వాళ్ళకి కనపడటానికి వాళ్ళు అడగాలి. పిల్లరా,
ఉపవాసం ఉన్నప్పుడు అలాగ ఉండకూడదు. ఇంకా చెబుతున్నాడు చూడండి, వారు తమ ముఖమును వికారము చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరైతే నీరసంగా ముఖం అంతా వికారం చేసుకొని ఇవాళ నేను ఉపవాసం ఉంటున్నానని మనుషులకు కనపడే విధంగా నువ్వు ఉపవాసం చేస్తే నువ్వు ఫలము పొందేసావు. మరి ఉపవాసం ఉన్నప్పుడు ఎలాగ ఉండాలి? ఉపవాసం చేసేటప్పుడు మనము నీరసంగా తల్లడిల్లిపోతూ కొట్టుమిట్టులాడుతూ ఉండకూడదు. ఎలాగ ఉండాలి? ఈ విధంగా కనపడ్డ మనుషులకు కనపడ్డ అందరికీ తెలిసిపోయింది అనుకోండి, మనం ఉపవాసం చేస్తున్నట్టు నీరసంగా ఉంటూ ప్రతిఫలము మనుషులకు కనపడకూడదు. అందుకనే ఎవరిష్టం వాళ్ళకి వదిలేసాను అనమాట. మీరు ఉపవాసం ఉన్నప్పుడు నేను చెబితే మీరు అనుకోండి, మీ అంతటా మీరు రెడీ అయిపోయావా? ఉపవాసం ద్వారా జరిగే కార్యాలు తెలియాలంటే నువ్వు ఎలాగుండాలి? ఉపవాసం చేయటం నీకు తెలియాలి ఫస్ట్. అది తెలియకపోతే దేవుడు ఈ బలమైన కార్యాలు నువ్వు ఎలా పొందగలుగుతావు? అది తెలియాలి. అది తెలియాలంటే మనం ఎలాగ ఉండకూడదు? అందరికీ కనపడాలి అని, అందరికీ కనపడే విధంగా మనం ఉపవాసము చేయకూడదు. మన ముఖం నీరసం అయిపోకూడదు. ఎప్పుడు ఎలాగ ఉండాలంటే కలకల్లాడుతూ పోతూ ఉండాలి. అవసరమైతే 2 సార్లు 2-3 సార్లు సబ్బుతో ఏం చేయాలి? ఫెయిర్ అండ్ లవ్లీతో కాదు, సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 సార్లు కడుక్కోవాలి. ఇంకా చెబుతున్నాడు చూడండి, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవాలని కాక, మనుషులకు కనపడకూడదు. నువ్వు ఉపవాసం చేసేటప్పుడు మనుషులు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిద్దిలే ఇది ఉపవాసకుడు, కానీ ఎవరికి తెలుసు? ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, బయట వాళ్ళకి తెలిసిద్దా? తెలియదు. వాళ్ళకి కాక లోకంలో ఉన్న వాళ్ళకి కాక ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవాలని కాక వాళ్ళకి కనపడాలని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవాలని నీవు ఉపవాసము చేయనప్పుడు ఎవరికి కనపడాలంట? మన ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందు తండ్రికి కనపడాలి. చూడండి పిల్లరా, ఎవరికి కనపడాలి అంటున్నాడు? రహస్యమందు నీ తండ్రికే కనపడవాలనని నీ తలను అంటుకొని. ఏమంటుకోవాలంట? శుభ్రంగా ఊర్లకు వెళ్ళేటప్పుడు, ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్తాం? బాగా నూనె పెట్టుకొని జిడ్డుతో వెళ్తామా? ఎలాగ వెళ్తాం? ఫ్రెష్గా రెడీ అవుతాం. ముఖానికి ఏమన్నా జిడ్డు కూడా పోవాలంటే ఏ స్నానం చేయాలి? తల స్నానం. తల స్నానం చేస్తే మొహం ఎలాగుండిద్ది? కలకలాడుతూ ఉండేది. కొంతమంది అయితే నీరసంగా వస్తూ ఉంటారు. ఎంత తల స్నానం చేసినా మొహంలో ఏం కాడిద్ది? జిడ్డుగా ఉండిద్ది. ప్రియులారా, ఉపవాసం ఉన్నప్పుడు తండ్రి ప్రతిఫలం ఇవ్వాలి అంటే ఏం చేయమంటున్నాడు? తల అంటుకోవడం. ఎందుకంటే నిద్ర మొత్తం, కొంతమందికి అయితే తల స్నానం చేయగానే ఏమొస్తాయి? ఆవులింతలు వస్తూ ఉంటాయి వెంటనే. ప్రియులారా, ఉపవాస ప్రార్థనలో నువ్వు ఎలాగ ఉండాలంటే తండ్రి ప్రతిఫలం ఇవ్వాలంటే మొదటిగా నువ్వేం చేయాలి? తల అంటుకోవాలి. నీ ముఖమును శుభ్రపరచుకోవాలి. నీరసంగా ఉండకూడదు. మనుషులకి కనపడదు. ఎవరికి కనపడాలి? దేవుడికి కనపడాలి. దేవుడు నిన్ను చూడాలి. అదే తెలియజేస్తున్నాడు అన్నమాట. రహస్యమందు నీ తండ్రికి కనపడవాలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖమును కడుగుకొమ్ము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎవరిస్తాడు ప్రతిఫలాన్ని? రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఉపవాసం ఉండటం ద్వారా ఏమొస్తుంది? ప్రతిఫలం వస్తుంది. మనుషులకు కనపడే విధంగా ఉంటే ఏమవుతుంది? ఏం జరుగుతుంది? ప్రతిఫలం ఇక్కడే పొందుతున్నావు. కానీ తండ్రికే కనపడే విధంగా, పరలోకంలో ఉన్న దేవునికి కనపడే విధంగా నీ ఉపవాసం ఉంటే ఏం జరుగుతుంది? ప్రతిఫలం. ఏం కలుగుతుంది? ప్రతిఫలం అంటే
నువ్వు ఉంటున్న దానికి ఒక ఫలం వస్తుంది. ఏమొస్తుంది ఫలం? ఎలాగుండాలి? మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎలాగుండాలి అర్థమైందా? శుభ్రంగా స్నానం చేసుకుని అలాంటివి శుభ్రంగా మొహం కడుక్కొని ఫ్రెష్గా ఉండాలి. ఏ ఫ్రెష్? రిలయన్స్ ఫ్రెష్ కాదు, ఫేస్ ఫ్రెష్. ఎలా ఉండాలి? ఫ్రెష్గా ఉండాలి. ముఖంలో ఎక్కడ కూడా నీరసం అనేది కనపడకూడదు. ఎక్కడ కూడా నీరసం అనేది కనపడకూడదు. ఉపవాసం ఎలాగ ఉండాలో మనకు అర్థమైపోయింది. ప్రియులారా, ఈ ఉపవాసం ద్వారా ఏం కలుగుతుందంటే ప్రతిఫలం కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఎన్నో ప్రతిఫలాలు ఉన్నాయి. ఉపవాసం ద్వారా ఎన్ని కార్యక్రమం, ఎన్ని ప్రతిఫలాలు పొందుకున్నారు అంటే ఇన్ని కాదు, ఎన్నో పొందుకున్నారు. వాటిల్లో ఒక్క విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఎన్ని విషయాలు? ఒకే ఒక్క విషయం నేర్చుకున్నాం. ఉపవాసం ద్వారా ఎన్నో కార్యాలు జరిగినాయి. ఆ కార్యాలన్నిటి గురించి చెప్పుకుంటూ పోతుంటే ఇప్పుడు కాదు కాబట్టి ఒక్క విషయం, ఎన్నో కార్యాలు ఉన్నాయి కదా, ఆ కార్యాలు ఒక్క కార్యం నేను తెలియజేస్తాను. ఇక్కడ ఉపవాసం ద్వారా ఈ అలింకాని శరీరం లొంగ తీసుకోవచ్చు. దీన్ని శరీరం బాగా 3 పూటలు పెట్టామనుకోండి, అలివదు. చెప్పిన మాట వినిద్దా? వినదు. ప్రియులారా, ఈ శరీరాన్ని ఈ ఉపవాసం ద్వారా లొంగ తీసుకోవచ్చు. కొన్నిసార్లు మన మాట వినదు. ఏంటి అంటే శరీరం. ఈ శరీరము తనకిష్టం వచ్చినట్టు నడిపించుకునేది. కానీ ఉపవాసం ఉండటం ద్వారా శరీరం బలహీనమే, ఆత్మ సిద్ధం. ఈ ఆత్మ చేత ఉపవాసం ద్వారా ఈ శరీరాన్ని లొంగ తీసుకోవచ్చు. కొన్నిసార్లు మనకు వద్దన్న మన మాట వినదు. ఈ శరీరాన్ని లోపరుచుకోవాలి. మనకిష్టం వచ్చినట్టు కాదు, కానీ ఈ ఉపవాసం ద్వారా ఈ శరీరాన్ని లోపరుచుకోవచ్చు. దేనికి లోపరచవచ్చు? దేనికి అంటే ఆత్మీయంగా నడవటానికి. ఈ శరీరాన్ని లొంగ తీసుకుంటేనే మనం ఆత్మీయ జీవితంలో ముందుకు వెళతాం. అవునా కదా? ఈ శరీరాన్ని ఇప్పుడు ఒక గుర్రాన్ని లొంగ తీసుకోవాలనుకో, దానికి ఏం వేయాలి? ముక్కుకి ఒక దున్నపోతుని దాన్ని లొంగ తీయాలంటే దాని ముక్కుకి తాడు పడాలి. ముక్కుకు తాడు పడితేనే అది అలివైద్ది, లేదంటే వీధి మీద పడి తిరిగి అందరినీ ఉమ్మేసింది. అదే తాడు ఉంటే, ముక్కుకు తాడుంది అనుకోండి, పట్టుకొని చిన్న పిల్లడికి ఇచ్చేసిన చేతికి పట్టుకొని ఏడ్చుకున్నాడు, కదలకుండా. అలాగే ఈ శరీరం కూడా మన మాట వినదు. ఎందుకంటే ఈ రెండిటికి వ్యతిరేకం. ఆత్మకి శరీరానికి వ్యతిరేకం. ఈ శరీరాన్ని లోపరుచుకోవాలి. ఈ శరీరం ఏం చేసిద్దంటే మనల్ని సుఖంగా ఉంచిద్ది. ఏ కాడికి తిను తాగు సుఖించు అన్నట్టు. ప్రియులారా, ఈ శరీరాన్ని లోపరుచుకోవాలంటే ఉపవాసం. అపోస్తలుడైన పౌలు గారు తన శరీరాన్ని ఏ విధంగా లోపరుచుకుంటున్నాడో ఒక్కసారి చూద్దాం. ప్రియులారా, ఒక్కసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయం శరీరాన్ని ఈ ఉపవాసం ద్వారా శరీరాన్ని లోపరుచుకోవచ్చు. 9వ అధ్యాయము 27వ వచనం. ఇదంతా కూడా ఒక విషయాన్ని కొరింథీలో ఉన్న సంఘానికి తెలియజేస్తూ తన శరీరాన్ని ఏ విధంగా లోపరుచుకుంటున్నాడో చూద్దాం ప్రియులారా. లేకపోతే 25 నుంచి చదువుకుంటూ ముందుకు వెళదాం. 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు మనమైతే అక్షయమైన కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. ఎలాగున్నామంటున్నాడు? మితముగా ఉన్నాము. లోకంలో ఉన్న వ్యక్తిని చూపిస్తున్నాడు, అలాగే దేవుళ్ళో ఉన్న వ్యక్తి గురించి చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను గాలికి కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు కానీ ఒకవేళ
ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరం నలగగొట్టి దాన్ని ఏం చేస్తున్నారంట? ఏంది ఇతరులకి మనం చెబుతాం లేదా? పక్కన ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చెబుతాం లేదా? చెబుతూ ఉంటాం. ఎన్నో మాటలు చెబుతూ ఉంటాం పక్కన వాళ్ళకి. చెప్పేసిన తర్వాత పౌలు గారు ఏం చేస్తున్నాడంటే పక్కన వాళ్ళకి చెప్పిన తర్వాత ఇతను భ్రష్టుడు అయిపోతాడని చెప్పేసి ఒక్కసారి ఆలోచించేసి ఏం చేస్తున్నాడు? తన శరీరాన్ని నలగొడుతున్నాడు. దేంతో నలగొడుతున్నాడు? పప్పు గుత్తితోనా, రోకల బండతోనా, లేకపోతే పెద్ద గ్రైండర్లో నలగొడుతున్నాడా? ఎలా నలగొడుతున్నాడు తన శరీరాన్ని? ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమో అని ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. నలగొట్టడం ద్వారా ఏమవుతుంది అంటున్నాడు? నలగొట్టుకుంటున్నాను, దానిని లోపరుచుకుంటున్నాను. నలగొట్టడం ద్వారా లోపడిద్ది. ఏమైంది? లోపడిద్ది. లేదంటే మనిషికి లోబడదు శరీరం. ఈ శరీరము లోపడదు. దాన్ని లోపరుచుకోవాలి అంటే దీన్ని ఏం చేయాలి? ఉపవాసం. 3 పూట్ల ఖచ్చితంగా పెట్టావంటే ఇది విననే వినదు, మాట వినదు. దీన్ని లోపరుచుకోవాలి, దీనికి కళ్ళు వేయాలి అంటే, మనం చెప్పినట్టు నడవాలి అంటే దీనికి ఉపవాసం కరెక్ట్. అందుకనే పౌలు గారు తెలియజేస్తున్నాడు, కొరింథీలో ఉన్న సంఘానికి తెలియజేస్తూ, తన శరీరం గురించి తెలియజేస్తూ ఇప్పుడు మనకు కూడా చెబుతున్నారు, మీరు కూడా మీ శరీరం అలిం కాదు. ఈ శరీరం భయంకరమైనది. ఈ శరీరము మనల్ని పాతాళానికి తీసుకువెళ్ళిపోయింది. కాబట్టి ఈ శరీరాన్ని లోపరుచుకోండి. దేన్ని లోపరుచుకోవాలి? శరీరాన్ని లోపరుచుకోవాలి. పట్టణంను పట్టుకుని వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు ధన్యుడు. ఈ మనసు చేత మనం ఉపవాసం ద్వారా ఈ శరీరాన్ని ఏం చేయాలి? లోపరుచుకోవాలి, నలగొట్టాలి. ఎలా నలగొడదాం మనం? ఎలా నలగొట్టాడు పౌలు గారు? ఉపవాసము ద్వారా. ప్రియులారా, ఈ శరీరాన్ని లోపరుచుకోకపోతే, ఈ శరీరం చెప్పినట్టు కనుక మనం చేసాము అంటే అది వెళ్ళిపోయింది, మనల్ని తీసుకువెళ్ళిపోయింది. అలింగాది శరీరం. కాబట్టి ప్రియులారా, ఉపవాసము ద్వారా మన శరీరాన్ని ఏం చేయాలి? లోపరుచుకోవాలి. మనం కరెక్ట్గా ఉంటే కదా ఇతరులకు చెప్పేది, అవునా కదా? మనము నిలబడాలి. ఫస్ట్ బలమైన కార్యాలు ఉపవాసం ద్వారా ఎన్నో కార్యాల్లో మొట్టమొదటి కార్యం ఏంటంటే మన శరీరాన్ని మనము లోపరుచుకోవాలి. చూడండి, ఇదే పౌలు గారు తెలియజేస్తున్న 2 కొరింథీయులలో ఆయన గురించి చెప్పుకుంటూ వస్తూ 11వ అధ్యాయంలో ఇవన్నీ ఆయన పడిన కష్టాలన్నిటిని కూడా చెప్పుకుంటూ వస్తూ 27వ వచనంలో ఒక విషయాన్ని ఎన్నోసార్లు ఆయనకి ఏమైంది? ఆకలి వేస్తూ ఉంది. ఆకలితోనూ తరచుగా ఉపవాసములతోనూ, తరచుగా ఈ మాటను అండర్లైన్ చేసుకోండి, తరచుగా ఉపవాసం అంటున్నాడు. ఎందుకు అన్నిసార్లు ఉపవాసం? చాలా మంది ఉపవాస కూడికలకి ఎక్కువగా వస్తారు జనాలు, లేకపోతే ప్రేమ విందులు ఉన్న కూడికలకి ఎక్కువ వస్తారా? ఇవాళ మా ఇంట్లో ఏముంది? చర్చిలో ఇవాళ ప్రేమ విందు ఉంది. ఇప్పుడు జనాలు ఎట్లాగ వస్తారు? జనాలకి ఇంకా ఇది సరిపోదన్నాడు. బయట కూడా ఏం చేయాలి? అప్పు చేసి టెంట్ తీసుకొచ్చేయాలి, రెంట్కి టెంట్ తీసుకొచ్చేయాలి. మరి ఉపవాస కూడికి కనపడరు. ఎందుకంటే వాళ్ళ శరీరాన్ని లోపరుచుకోవాలంటే లోపరుచుకోలేరు. చూడండి, టయానికి నాకు గంట కొడుతుంది అంటూ ఉంటారు. టైం అయింది, అందుకని లోన ఏం పరిగెత్తుతున్నాయి అంటారు. కొంతమంది రైళ్ళు అంటారు, కొంతమంది ఎలకలు పరిగెత్తుతున్నాయి అంటారు. ప్రియులారా, పౌలు గారి జీవితంలో తన శరీరాన్ని ఉపవాసం ద్వారా ఈ భయంకరమైన శరీరాన్ని పాతాళానికి తీసుకువెళ్ళిపోయి శరీరాన్ని లోపరుచుకుంటూ ఉన్నాడు. తరచుగా అంటున్నాడు, తరచుగా. చాలా మంది అయితే ఉపవాసమే వద్దంటున్నారు. ఉపవాసమే అవసరం లేదు. ఉపవాసమే లేకపోతే శరీరం మాట వినిద్దా?
మాటే వినదు పిల్ల. ఉపవాసం ఉంటేనే ఈ శరీరాన్ని లోపరుచుకోవచ్చు. ఉపవాసం ఉంటే ఏం చేయాలంటే ప్రార్థించాలి. అందుకని అంటున్నాడు, కష్టములతోనూ తరచుగా జాగారములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ ఎన్నిసార్లు ఉంటున్నాడు మనం? ఇదేగా ప్రారంభం. ఒకప్పుడు ఉండేవాడినండి. నేను కూడా వాస్తవాన్ని ఒప్పుకుంటాను. ఈ మధ్యకాలంలో అసలు శరీరాన్ని లోపరచుకోవాలి. అందుకని నా మాట వినండి. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ఈ శరీరాన్ని లోపరుచుకోవటానికి ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఈ శరీరాన్ని లోపరుచుకోవచ్చు, లొంగ తీసుకోవచ్చు. ఈ శరీరాన్ని లొంగ తీసుకోవటం ద్వారా మన ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆత్మీయ జీవితంలో ముందుకు ఒక అడుగు వేయాలి, నేను ఉన్నతంగా వెళ్ళాలి అంటే శరీరాన్ని ఏం చేయాలి? మొట్టమొదటిగా లోపరుచుకోవాలి. కాదండి, శరీరం ఏం చెప్పింది? నీకు షుగర్ ఉంది, లేకపోతే నీకు పలానా బాధ ఉంది, టాబ్లెట్ వేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? 2 ఇడ్లీ చాలు, 2 ఇడ్లీ తినేసి వేసుకోవాలి. కానీ ఆత్మ ఏం చెప్పింది? ఏం పర్లేదు, కొంచెం దేవుడు సహాయం, దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు అని చెబుతూ ఉండేది. కానీ శరీరం ఏం చెప్పింది? తినపోతే ఎట్టగయ్యా, తినపోతే ఎలాగా? అసలుకి ఆకలి కేకలు వేస్తుంది. పిల్లరా, ఈ శరీరాన్ని లోపరుచుకోవాలా అంటే ఆత్మానుసారంగా నడవాలి. ఎలా నడవాలి? ఆత్మానుసారంగా. ఈ ఉపవాసం ద్వారా ఉన్నప్పుడు దేవుని శక్తిని మనము పొందుకుంటూ ఉంటాం. దేవుని శక్తి చేత నడిపింపు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు ఈ శరీరం కోరుకునే కోరికలన్నిటిని కూడా ఏం చేస్తాం? విసర్జిస్తూ ఉంటాం. దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు శరీర క్రియలను నెరవేర్చడం అంటున్నాడు. చూద్దాం ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాటను తెలియజేస్తూ ఉన్నారు. 5వ అధ్యాయం 16. నేను చెప్పినది ఏమనగా ఎలాగ నడుచుకోవాలంట? ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరేచ్ఛ అంటే శరీర ఇష్టాన్ని మీరు నెరవేర్చరు. ఏ ఇష్టాన్ని నెరవేర్చరు? మరి ఏ ఇష్టాన్ని నెరవేర్స్తారు అంటే ఆత్మానుసారంగా. ఎప్పుడైతే మీరు ఉపవాసం ఉండి ఈ శరీరం చెప్పినట్టుగా మీరు వినకుండా ఉంటారో అప్పుడు శరీర ఇష్టాన్ని నెరవేర్చరు. ఎందుకు చెబుతున్నాడంటే 17వ వచనం, శరీరం ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధముగా ఆపేక్షించుచున్నవి ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయరు నిశ్చయించుకుందరు, వాటిని చేయకుందరు. ఎందుకంటే దీని ఇష్టమే నెరవేరుతుంది. 3 పూట్ల పెడుతున్నాం. 3 పూటలు ఏంటి? మధ్యలో కూడా ఏ ఒకటి పెడుతూనే ఉంటాం. దాని ఇష్టాన్ని అది ఏం కోరితే అది పెడుతున్నాం లేదా? 3 పూటలు పెడతాం, 4 పూటలు పెడతాం. ఈ పూట ఏం తిన్నాం? ఈ ఆదివారం మటన్ తీసుకున్నాం కదా, వచ్చే ఆదివారం ఫిష్ పెడతాం లేదా? 3 పూటలు అంటే అసలు దీనికి కావాల్సిందంతా పెట్టేస్తున్నాం. ఈ పూట ఇడ్లీ తిన్నాం, రేపు ఏం కోరుకునేది? ఇడ్లీ కావాలని కోరుకునేద్దా శరీరం? రేపు ఇంకోటి కావాలి, దోశ తెచ్చుకుందాం. సరే, ఈ పూట ఇడ్లీ తిన్నాం, రెండో రోజు దోశ తిన్నాం, మరలా ఇడ్లీ కావాలని కోరుకునేద్దా? దోశ కావాలని కోరుకునేద్దా? పూరి తింటే బాగుండిద్ది. ఇంతటితో ఆగిద్దా ఈ శరీరం? ఇష్టం, దాని ఇష్టం చూడండి. పూరి తిన్నాం కదా, ఇవాళ ఉప్మా దోశ లేకపోతే ఎగ్ దోశ. అలాగా ఈ ఇష్టాన్ని నెరవేర్చుకుంటుంది ఏంటంటే శరీరం. అదే దానికి తీసుకురాకుండా ఉన్నాము అనుకోండి, ఆత్మానుసారంగా ఈ ఆత్మతో ఏం చేయాలంటే ఈ శరీరేచ్ఛలను చంపాలి. అది ఎలాగ సాధ్యమైందంటే ఉపవాసం ద్వారా. ఇదేం కోరుకుంటుండేది, ఏం కావాలంటే అది కావాలి ఇది కావాలని కోరుకుంటుంది. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటూ ఉంటామో
దాని ఇష్టం పక్కకు పోయింది, దేవుని ఇష్టం మన పట్ల నెరవేరింది. మన ఆత్మీయ జీవితం ఒక అడుగు ముందుకు వేయగలుగుతూ ఉంటాం. ఇట్లా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏం పాటించాలి? ఉపవాసం. ఉపవాసం ద్వారానే ఇది సాధ్యం. అంటే చాలా మంది మేము ఉపవాసం ఉన్నప్పుడు ఉండలేమండి అంటే, ఉండలేకపోతే చేయగలిగింది ఏం లేదు, చేయగలిగింది ఏం లేదు. ఉండలేకపోతే నీ ఇష్టం. అది మరీ బలహీనమైపోతున్నావు అంటే ఇంకా అసలుకి కోమాలోకి వెళ్ళిపోయే స్థితి ఉందంటే ఖచ్చితంగా తీసుకో. మళ్ళీ అట్టాగా అని చెప్పేసేసి నిరీక్షణ ఖచ్చితంగా ఉండమన్నాడు అని చెప్పేసేసి ఫుల్లుగా అలా ఉండిపోయి నీరసం అయిపోయి అడ్డం పడే కన్నా కొంచెం తీసుకో. వినలేని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకో, నీ శక్తి సరిపోవట్లేదు అనుకో, కొంచెం తీసుకో అని చెప్పేసి నేను పూర్తిగా వద్దాను అట్లా మరీ బలహీనంగా ఉంటే. కానీ ఉండగలిగితే సాధ్యమైతే ఫుల్లుగా ఉండటానికే ప్రయత్నించాలి. ఎందుకంటే ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండయి. మనం ఏం చెయ్యాలి అన్నా సరే చెయ్యలేము. ముందుకు వెళ్ళాలి అంటే ముందుకు వెళ్ళాలి. మనం ఫుల్గా తినటం కాదు, కానీ ఈ శరీరాన్ని నడిపించాలి అంటే మనకు ఖచ్చితంగా ఏం చేయాలి? పౌలు గారు అది తెలియజేశాడు అన్నమాట. ఈ శరీరాన్ని లొంగ తీసుకుంటూ ఉన్నాడు ఉపవాసం చేత. ఈ శరీరాన్ని మనం లోపరుచుకోవాలి. ఫస్ట్గా చేయవలసింది ఈ శరీరాన్ని లొంగ తీసుకోవాలి. ఈ శరీరం మన మాట వినదు. మరి వినదాన్ని ముక్కుకి ఏవేసి లాక్కెళ్తున్నారు, అది మాట వినట్లేదు. వినకపోతుంటే దానికి ముక్కుకు తాడేయగానే వెనకాల పడి వస్తుంది. ఈ శరీరం మాట వినట్లా. మాట వినకపోతే దానికి ఏమేయాలి మనం? ఉపవాసం. ఈ ఉపవాసం ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించగలుగుతాం. ఆత్మీయంగా ముందుకు నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అంటే ఈ శరీరాన్ని ఇష్టాన్ని నెరవేర్చుతున్నావు కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. శరీరాన్ని ఇష్టాన్ని నెరవేర్చకపోతే నువ్వు ముందుకు వెళతావు. ఎందుకంటే ఇది ఈ శరీరం బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది. ఈయన చెప్పినట్టే మనం విన్నాము అంటే ఆత్మీయమైపోయింది, జీవింపజేయ ఆత్మీయమైపోయింది, నశించిపోయింది. అందుకనే యోహాను గారు రాసిన సువార్తలో 6వ అధ్యాయంలో ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఈ దేహం గురించి కూడా చెబుతూ ఉన్నాడు. 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరం ఎలాంటిదంట? నిష్ప్రయోజనమైనది. ఆత్మయే జీవింపచేయుచున్నది. ప్రియులారా, ఈ శరీరం నిష్ప్రయోజనమైన శరీరాన్ని ఏం చేయాలి? లోపరుచుకోవాలి. ఈ ఆత్మ చేత, ఆత్మయో జీవం ఉన్న మాటల చేత మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మనల్ని మనం లోపరుచుకోవాలి. దీన్ని లోపరుచుకోవాలంటే ఖచ్చితంగా నలగొట్టాలి అంటే ఉపవాసం. పిల్లల, ఈ ఉపవాసం ద్వారా మనం ఈ శరీరాన్ని ఏం చేయొచ్చు? లోపరుచుకోవచ్చు. మన చెప్పు చేతల్లో ఉండేది ఇది. దీన్ని లోపరుచుకున్నామంటే మన ఆత్మీయ జీవితంలో ముందుకు మనము వెళ్ళిపోతూ ఉంటాం. మన ఆత్మీయ జీవితం ఎదగపోవటానికి కారణం ఏంటంటే ఇదే. ఆత్మీయంగా నువ్వు ముందుకు అడుగులు వేయలేకపోతున్నావు అంటే ఉపవాసం. ఏది? శరీరాన్ని చెప్పినట్టు పోషించుకుంటూ ఉన్నావు. అందుకనే పౌలు గారు కూడా ఒక మాట అంటారు, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపింపగలడు అంటారు. ఈ శరీరం ఏం చేస్తుంది? మరణానికి మనిషిని తీసుకువెళ్తుంది. ఇట్టి మరణముకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపింపగలడు అని ఆలోచిస్తూ ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాడంటే లోపరుచుకుంటూ ఉన్నాడు. లోపరుచుకుంటూ ఉన్నాడు. పిల్లరా, ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఉపవాసం ద్వారా ఏం చేయొచ్చు? మొదటిగా ఏం చేయొచ్చు? ఉపవాసం ద్వారా శరీరాన్ని లోపరుచుకోవచ్చు. ఈ శరీరాన్ని లోపరుచుకోవటం ద్వారా మన ఆత్మీయ జీవితం ఏమైతే వృద్ధి పొందిద్ది. వృద్ధి పొందుతూ ఉంటాం. ఇది దేవుని కార్యం కాదా? ఈ ఉపవాసం ద్వారా ఒక గొప్ప జయాన్ని మనం పొందట్లేదా? ఈ ఉపవాసం ద్వారా ఈ శరీరంలో కోరుకుంటున్న కోరికలన్నీ అనుస్తున్నామా లేదా? ఖచ్చితంగా. బాగా 3 పూట్ల తిన్నాము, బాగా తినేసామంటే ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి.
అదే తినకుండా ఉన్నామంటే కోరికలు కలుగుతాయా? ఇప్పుడు బాగాలేదండి, అన్నం తినలా 3 పూటల ఒక 2 రోజులు అన్నం తినలేదు, వాడికి ఏమైనా కోరికలు కలుగుతాయా? ఏం కావాలి? బాగా తిన్నవాడికి ఎన్ని కోరికలు, ఇల్లు కట్టాలి, అవి చేయాలి, ఇది చేయాలి, ఎన్నో కోరికలు కలుగుతూ ఉంటాయి. పిల్లరా, మనం ఆత్మానుసారంగా మనం నడవాలి. ఆత్మానుసారంగా నడిచినప్పుడు శరీర ఇష్టాన్ని మనము నెరవేర్చం. పిల్లరా, ఈ ఉపవాసం ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిగించవచ్చు. అంటే ప్రతి సమస్య నుండి మనం బయటికి రావచ్చు. ఎలాంటి సమస్య అయినా సరే, ఎలాంటి సమస్యలు మొదటిగా మన శరీరాన్ని లోపరుచుకోవాలి. రెండోదిగా చూడగలిగితే ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ ఉపవాసం ద్వారా గొప్ప విజయాలు చూశారు భక్తులు. గొప్ప విజయాలు చూశారు, ఎన్నో విజయాలు చూశారు. ఎన్ని విజయాలు చూశారంటే అవి ఎన్నో ఒక్కొక్క భక్తుడి గురించి కనుక మనం చూడగలిగితే ఎంతో మంది భక్తులు వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళకు వస్తున్న ప్రతి సమస్యలో ఏం చేశారు అంటే ఉపవాసమే ఉండాలి. కుటుంబం పరిస్థితిగా ఉందా, లేకపోతే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఎవరి దగ్గరికి రావాలి? ఎవరి దగ్గరికి వస్తున్నాం మనం ఉపవాసం ద్వారా? దేవుడి దగ్గరికి వచ్చి ఏం చెప్పుకుంటున్నాం? ఆయన దగ్గర బతిమలాడుకుంటున్నాం. ఇక కొంతమంది అయితే ఎక్కడికి వెళ్తారంటే అధికారుల దగ్గరికి వెళ్తారు. అధికారుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళ మనవి గోడు చెప్పుకుంటూ ఉంటారు. అయ్యా మా మనవి వినయ్యా. మనం ఎవరి దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటున్నాం? దేవుడి దగ్గరకు వచ్చి. పిల్లరా, సంఘానికి శ్రమలు వచ్చినప్పుడు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ బాగానప్పుడు కానీ, లేకపోతే ఇంకేమైనా చెప్పుకోలేని సమస్యలు ఉంటా ఉంటాయి. కొన్ని సమస్యలు, ప్రతి సమస్యను కాడి విరగాలి అంటే ఏంటి అంటే దానికి మూలము ఉపవాస ప్రార్థన. వీటన్నిటి గురించి ఇంకా మరిన్ని విషయాల గురించి ప్రభు చిత్తం అయితే మరొకసారి తెలుసుకున్నాం. ఈ ఉపవాసం ద్వారా ఒకటే నేర్చుకున్నాం. అదే ఏంటి? శరీరాన్ని లోపరుచుకోవచ్చు. ఒక్కటే నేర్చుకుంది. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నిటిని గురించి ఒక్కొక్కటిగా మనం నేర్చుకున్నాం. ఇదే నాన్న ఒక్క విషయాన్ని నేర్చుకున్నాం. మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితం బాగుంటేనే మిగతా కార్యక్రమాలు మనం చేయగలుగుతాం. అవునా కదా? ఆత్మీయ జీవితం బాగోకుండా మనం ఎన్ని కార్యక్రమాలు చేయాలని ఏమీ చేయలేం. మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితాన్ని మనము బలం ఉంచుకొని అనేకమైన కార్యాలు చేద్దాం. ఎన్నో విషయాలు మనం భవిష్యత్తులో మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని చిన్న మధ్యలో బ్రేక్ తీసుకొని ఆ తర్వాత ప్రార్థనలో మనం ముందుకు కొనసాగాం. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాలం సమయంలో తండ్రి మీ పాద సన్నిధి ఇచ్చేది ఈ ఉపవాస ప్రార్థనలో తండ్రి, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవచ్చని, ఈ శరీరాన్ని లోపరుచుకోవచ్చని భక్తుడైన పౌలు గారి ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. మా శరీరాన్ని లోపరుచుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగడానికి మీకు అనుగ్రహించండి. ఇంతవరకు జరిగించిన కార్యక్రమం అంతటిని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను దేవా. ఇంకా జరగనైన కార్యక్రమం ప్రార్థనలో మీ సహాయం అనుగ్రహించింది. ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకోవటానికి, ప్రతి సమస్యను తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకోవటానికి మీ కృపను అనుగ్రహించిన జరగనైన కార్యక్రమం అంతటిని మీ చేతులు గట్టుకొచ్చుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీ పాదాల దగ్గర విన్నపాలు విన్నయించుకోవటానికి, ఈ ఉపవాస ప్రార్థనలో తండ్రి మీకు మొరపెట్టుకోవటానికి మీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి దీవించండి. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.